బీహార్ ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది రౌడీయిజం, గుండాయిజం. కానీ విదేశాల్లో మాత్రం బీహార్ అనగానే టీ గుర్తుకొస్తుంది. రాష్ట్రంలో పండుతున్న తేయాకుకి అంత ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతంలోని తేయాకు తోటలపై అంతర్జాతీయ విద్యార్థి బృందాలు పరిశోధన చేస్తుండడమే ఇందుకు నిదర్శనం. తేయాకులు అనగానే మన దేశంలో ముందుగా గుర్తుకు వచ్చేది అసోం, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాలు. కానీ విదేశాలైన ఫ్రాన్స్, అర్జెంటీనా తదితర దేశాలకు మాత్రం టీ అనగానే బీహార్ స్ఫురిస్తుంది. రాష్ట్రంలోని కిషన్ గంజ్ జిల్లా పోథియా ప్రాంతంలో పండే తేయాకుకు అంతటి మహత్యం ఉంది. ఇక్కడ వాతావరణం చల్లగా ఉండటంతో రైతులు ఎక్కువగా తేయాకు సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. తేయాకును టీ పొడిగా మార్చి జాతీయ టీ ఫోరం సంస్థ ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ టీ పొడితో తయారు చేసే తేనీరు చాలా రుచిగా, చక్కగా ఉండటంతో విదేశాల్లో ముఖ్యంగా ఫ్రాన్స్, అర్జెంటీనాలో చక్కని గుర్తింపు దక్కింది. భారత టీ పొడి అనగానే అక్కడి ప్రజలు బీహార్లో పండిన దాన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేనా, ఈ తేయాకు తోటలపై పరిశోధనల కోసం తమ విద్యార్థి బృందాలను మన దేశానికి పంపిస్తున్నారు. I like this place because the soil is rich, the climate is good for the culture of tea. You know, here the people who made the tea, they knew that since they are kids because it's something you do family since you're a kid. It's family to family. They've got the knowledge. Nice place, you can see it's beautiful and everything is healthy. Well, I personally love India because it's very different. Taught how to placate international business. So I chose Lotion Tea as a business to trade worldwide the beverage of tea. This region is very rich in culture and many teas are being planted. ఇక్కడ మరో ప్రత్యేకత వైట్ టీ. ఈ ప్రాంతంలో మాత్రమే దీన్ని తయారు చేస్తారని, ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఇండియన్ టీ ఫోరం సభ్యుడు రాజీవ్ లోచన్ చెబుతున్నారు. अभी तो ये लोग जो आ रहे हैं वो ये देखने के लिए कि ये नया इलाका कहाँ से आ गया. अभी तक तो किसी ने सुना ही नहीं था कि बिहार में भी कोई चाय लगी है. कहाँ से आते हैं स्टूडेंट? ये सब फ्रांस की यूनिवर्सिटीज हैं, उनके अंडर ग्रेजुएट्स हैं ये लोग, और ये लोग यहाँ से पूरी रिसर्च करके जाके इसकी रिपोर्ट्स बना करके, जो कि हम लोग उसको जांचते हैं, हम लोग उसमें नंबर्स देते हैं, हम लोग इनको सर्टिफिकेट देते हैं, उसके बेसिस पे जाकर उनको अपनी डिग्रीज मिलती हैं. విదేశాల్లో గొప్ప పేరున్న కిషన్ గంజ్ ప్రాంత తేయాకుకు దేశీయంగా, స్థానికంగా మాత్రం మార్కెట్ ఆశాజనకంగా లేదు. ఈ విషయంపై ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా తమ మొర ఆలకించి తగిన చర్యలు తీసుకుంటే తమతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.